యేసు ప్రభువారు తిరిగి లేచాడు అంటానికి నిదర్శనం ఏంటంటే, ఆయన ఎక్కడైతే నడినెత్తి నుంచి అరికాలు వరకు రుమాలు చేత చుట్టబడదో, గమనించండి ప్రియులారా, బాటిల్ అక్కడే ఉన్నది. వింటున్నారండి మాట అండి? బాటిల్ అక్కడే ఉంది, బాటిల్లో నీళ్లు మాయమైపోయాయి ప్రియులారా. అర్థమైందండి? యేసు ప్రభువారు దేహానికి రుమాలు చుట్టారు బాగానే, కానీ దేహం లేదు అలా ప్రియులారా. ఆ రుమాలు అంటే ఆ వస్త్రాలే సాక్ష్యం ఆయన తిరిగి లేచాడని ప్రియులారా. రెండవది, ఆయన వస్త్రాలకు దగ్గరగా కొంచెం దూరంలో ఒక రుమాలు దగ్గరగా చుట్టి అక్కడున్నది. ఎందుకు చుట్టి పెట్టాడుందంటే, ఇదిగో నేను మరలా వస్తున్నాను అంటానికి. హల్లెలూయా. అది సాక్ష్యం ఆయన తిరిగి లేచాడని ప్రియులారా. ఒకటి. అదే విధముగా ప్రియులారా, రెండవది ఏంటంటే, ఆయన సమాధి దగ్గర చాలా మంది బలిష్టమైన సెక్యూరిటీ ఉంది, కానీ వారు లేరు, వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు తిరిగి లేచేటప్పుడు అందరూ శవాలై పడిపోయారు ప్రియులారా. చచ్చిన వారి వల్ల అయిపోయారట ప్రియులారా. ఇది సాక్ష్యం. వారిని అడిగితే వారే గొప్ప సాక్ష్యం చెప్తారు ప్రియులారా. అదే విధముగా మరి 50వ రోజు శిష్యులందరూ వెళ్ళిపోయి ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించారు. ఇది సాక్ష్యం. కొన్ని ఆధారాలు చెప్తున్నాను మీకు ప్రియులారా. ఇది 3. 4వది ఏంటంటే, శిష్యుల యొక్క జీవితాలు మారిపోయినాయండి. అర్థమైందండి? యేసు ప్రభువారు తిరిగి లేవటం ద్వారా శిష్యుల యొక్క జీవితాలు అద్భుతంగా మార్చబడ్డాయి ప్రియులారా. ఒక దినాన వారు చేపలు పట్టేవారు, జాలర్లు. ఒక దినాన విద్య లేని పామర్లు, వారికి ఏం తెలియదు ప్రియులారా. వారు ఎప్పుడైతే యేసు ప్రభువారు సిలువేయబడిన క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఆయన సజీవంగా తిరిగి లేచడని వారు నమ్మి ప్రకటించడం మొదలుపెట్టారో, అద్భుతంగా వారి జీవితాలు మార్చబడ్డాయి. వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ఇది సామాన్యమైనది కాదు ప్రియులారా. ఇది మనం పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోకూడదు. ఒక మనిషి చనిపోయిన వాడిని లేపటం అంటే ఎవరికి కూడా ఇది సాధ్యపడేది కాదండి. పుట్టుక ఒకటి వాడిని లే అని చెప్పటము, తబితాన్ని బ్రతికించటం, నాయను గ్రామంలో విధవరాలు కుమార్ని బ్రతికించటము, యాయిరు కుమార్ని బ్రతికించటం ఎవరికి సాధ్యమైందండి? సాధ్యమైద్దా? నీ వస్త్రాలు ముట్టుకుంటా నాకు స్వస్థత జరిగిద్దా? జరగని చూద్దాం. ఏమా జరిగిద్దా? శిష్యులు వస్త్రాలు ముట్టుకున్నవారు, శిష్యులు నీడ కిందకు వచ్చిన వాళ్ళు కూడా బాగుపడ్డారు. హల్లెలూయా. వారి నీడ కిందకు వచ్చిన వారు కూడా బాగుపడ్డారు ప్రియులారా. రైట్. అదే విధముగా మరి కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తా ఉంటే అనేకమైన విషయాలు దాగి ఉంటాయి ప్రియులారా. ఆయన తిరిగి లేవటానికి రుజువు ఏంటి అని ఆలోచిస్తే ప్రియులారా, ఆయన లేవకపోతే మన విశ్వాసం, మనం కలిగి ఉన్న విశ్వాసం